హాయ్ టు ఎవ్రీవన్. ఇది మనకి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో లాస్ట్ టాపిక్ అండి, పీరియాడిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్. సో చాలామంది అడుగుతున్నారు ఎయిత్ క్లాస్ కూడా స్టార్ట్ చేయమని చెప్పి. సో ఎయిత్ క్లాస్ కూడా నేను 9th 10th ఆల్రెడీ అయితే కంప్లీట్ చేసా. 10th కూడా మీకు ఇంకా ఫిజిక్స్ ఇంకా బ్యాలెన్స్ పెట్టానండి. 3 టాపిక్స్ ఉన్నాయి మీకు, మ్యాగ్నెటిజం కోసం, ఎలక్ట్రిసిటీ కోసం అండ్ ఇంకోటి సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఐ థింక్. సో ఈ మూడింటి కోసం కూడా ఇంకా పెండింగ్ పెట్టాను, ఎందుకంటే మీకు కెమిస్ట్రీ ప్రీవియస్ పేపర్స్ అయిపోతే ఫిజిక్స్ ప్రీవియస్ పేపర్స్ చేస్తూ అది ఇద్దాంలే అని చెప్పి. ఎందుకంటే ఫిజిక్స్లో మీకు అయిపోయిన టాపిక్స్ ఉన్నాయి, సౌండ్ కానీ వేవ్స్ కోసం కానీ ఇలాంటివన్నీ మీకు గ్రావిటేషన్ వీటి మీద బిట్స్ చేసేసాక ఎలక్ట్రిసిటీ ఆ బిట్స్కి వచ్చేసరికి ఆ టాపిక్ ఇస్తూ మీకు చేద్దామని. ఇంకా 8th క్లాస్ అంటే ఇంకా నేను ఎప్పుడు కంప్లీట్ చేస్తానండి. సో అయినా కంటెంట్ కూడా చూసేవాళ్ళు కూడా తక్కువనే, కానీ కంటెంట్ అయితే నేను ఇస్తాను. కానీ 8th క్లాస్ కూడా ఇవ్వాలంటే నాకు కూడా కష్టం కదా, అండ్ నేను కూడా చదువుకుంటున్నాను కదండి, ఎగ్జామ్స్కి నాకు కూడా ఉన్నాయి కదా. సో ట్రై టు అండర్స్టాండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియాడిక్ ప్రాపర్టీస్ అనేవి నేను మీకు ఆల్రెడీ ఎన్సీఆర్టీ 10thలో చెప్పినప్పుడు పీరియాడిక్ క్లాసిఫికేషన్లో అన్ని A to Z చెప్పానండి. బట్ ఇక్కడ కూడా మీకు A to Z చెప్పాలంటే కష్టం కదా. ప్రాపర్టీస్ అయితే అటామిక్ సైజ్ మనకి గ్రూప్లో అయితే మన టాప్ టు బాటమ్ ట్రెండ్ అండి, అది పీరియడ్స్లో అయితే మనకి లెఫ్ట్ టు రైట్ అనమాట ట్రెండ్. సో నేను మీకు అన్ని ప్రాపర్టీస్ అన్నీ ఆల్రెడీ చెప్పానండి. అటామిక్ సైజ్ కానీ నెక్స్ట్ అటామిక్ సైజ్ మనకి ఇక్కడ ట్రెండ్ ఏంటంటే గ్రూప్లో అయితే టాప్ టు బాటమ్ చెప్తాము అండ్ పీరియడ్స్లో అయితే లెఫ్ట్ టు రైట్ చెప్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే అయనైజేషన్ ఎనర్జీ ఎలా టాప్ టు బాటమ్ ఎలా ఉంటుంది, పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ ఎలా ఉంటుంది, వాటి వేరియేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీని అంటే ఏంటి, దాని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని కూడా అంటాము, అది మన గ్రూప్లో ఎలా ఉంటుంది, పీరియడ్లో ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ కూడా మీకు పీరియడ్లో ఎలా ఉంటుంది అండ్ గ్రూప్స్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదండి. ఎలక్ట్రోపాజిటివిటీ కానీ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ క్యారెక్టరిస్టిక్స్ కానీ అదే అవి మనకి లెఫ్ట్ టు రైట్ కానీ టాప్ టు బాటమ్ కానీ పీరియడ్స్లోని గ్రూప్స్లో ఎలా ఉంటాయి. నెక్స్ట్ మెటల్ ఆక్సైడ్స్ అంటే బేసిక్ నేచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. వ్యాలెన్స్ అనేది ఎలా ఉంటుంది గ్రూప్లోని, నెక్స్ట్ డయాగ్నల్ రిలేషన్షిప్ ఏంటి, ఇవన్నీ ఒకసారి నేర్చుకున్నాము. డీటెయిల్గా నేను అక్కడ మీకు చెప్పాను. బట్ ఇక్కడ మీకు ఏంటంటే క్విక్ రివిజన్ అనేది చేస్తాను, ఫాస్ట్గా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అటామిక్ సైజ్ కదా. సో ఇందులో కూడా నేను మ్యాక్సిమం బిట్స్ మీకు ట్రై చేయమని చెప్తానండి, ఎందుకంటే నేను మొత్తం ఇక్కడ కూడా మీకు కంటెంట్ కొంతైనా ఇస్తున్నాను. సో ఒకసారి ఏంటంటే మనకు అటామిక్ సైజ్ అనేది ఏంటండి, ఇప్పుడు చూడండి సపోజ్ మనకు అటామిక్ సైజ్ అనేది తెలుసు కదండి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక వి అనేది మనకి ఏంటి ఆటం అనేది మనకి ఎలా అండి ఈ షేప్లో ఉంటుంది కదా. అంటే ఇది ఎలా మనకి చిన్న ఆటం తీసుకుంటే ఇంతే షేప్ ఉంటుంది కదా, ఇంత సైజ్ ఉంటుంది. అదే పెద్ద ఆటం తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా. సో చిన్న ఆటం అయితే మనకి ఎంత, దాని ఆటం యొక్క సైజ్ అంటే దాని రేడియస్నే కదా చెప్తాము. చిన్న ఆటం అయితే మీకు రేడియస్ తక్కువ అండ్ పెద్ద ఆటం అయితే మనకి రేడియస్ ఎక్కువ. సో రేడియస్ తక్కువ ఉంటే మనకి వాల్యూమ్ ఎక్కువ, రేడియస్ ఎక్కువైతే మనకి వాల్యూమ్ ఎక్కువ, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. సో మీకు వాల్యూమ్ ఎక్కువైతే ఆటం యొక్క సైజ్ ఎక్కువ అవుతుందని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో మీకు వాల్యూమ్ ఎక్కువైతేనే ఆటం యొక్క సైజ్ అనేది ఎక్కువ అవుతుంది. వాల్యూమ్ అనేది ఎప్పుడు ఎక్కువ అవుతుంది, మీకు రేడియస్ అనేది ఎక్కువ అయినప్పుడు, అంతే కదండి. ఒక ఆటం యొక్క రేడియస్ ఇంతే ఉంది, ఇంకో ఆటం యొక్క రేడియస్ మీకు ఇంత ఉంది. సో దీనికి రేడియస్ ఎక్కువ అంటే దీనికి రేడియస్ తక్కువ అంటే ఫస్ట్ దాని వాల్యూమ్ తక్కువనే కదండి, అది తక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. అండ్ సెకండ్ ఆటం తీసుకుంటే దానికి నెంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువ కట్టి దాని రేడియస్ ఎక్కువ కట్టి అది ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, అంతే కదండి. సన్నగా ఉన్న వాళ్ళు కూర్చునే ప్లేస్కి, లావుగా ఉన్న వాళ్ళు కూర్చునే ప్లేస్కి తేడా ఉంది కదా. సో ఇక్కడ కూడా అంతేనండి, ఇక్కడ తను సన్నగా ఉన్నాడు అనుకున్నా, తను లావుగా ఉన్నాడు అనుకున్నాం, దాన్ని బట్టి కదండి మీకు అక్కడ వాల్యూమ్ అనేది రెండో దానికి మీకు ఎక్కువగా ఉంటుంది. సో వాల్యూమ్ ఎక్కువ అంటే వాల్యూమ్ తక్కువ అయితే ఆటం సైజ్ తక్కువ, వాల్యూమ్ ఎక్కువ అయితే ఆటం సైజ్ ఎక్కువ, అంతే కదా. సో ఇప్పుడు మనం దాని ట్రెండ్ ఎలా ఉంది అంటే సపోజ్ మనకి వేరియేషన్ చూద్దామండి. గ్రూప్స్లో ఎలా ఉంది, గ్రూప్స్లో అయితే మనకి టాప్ టు బాటమ్ తీసుకుంటాం కదా. సపోజ్ మనం గ్రూప్ 1 తీసుకున్నాం. గ్రూప్ 1 అంటే హైడ్రోజన్, లిథియం, నెక్స్ట్ సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం అప్ టు ఫ్రాన్షియం కదండి. ఫ్రాన్షియం అనేది మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అని తెలుసు. సో దాన్ని పక్కన పెట్టండి. హైడ్రోజన్ అనేది పక్కన పెట్టండి, ఎందుకంటే దాని పొజిషన్ అనేది ఇప్పుడు కూడా సర్టెన్ పొజిషన్ అనేది లేదు. సో లిథియం నుండి మనం తీసుకుంటాం కదా. లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం వరకు మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటండి, లిథియం అనేది మనకి సెకండ్ పీరియడ్కి సంబంధించింది కదండి. ఫస్ట్ పీరియడ్ మనకి హైడ్రోజన్, హీలియం, సెకండ్ పీరియడ్ లిథియం, థర్డ్ పీరియడ్ సోడియం కదండి. సో ఇది సెకండ్ పీరియడ్, ఇది థర్డ్ పీరియడ్. సో గ్రూప్స్లో అయితే ఇది మనకి ఫస్ట్ గ్రూప్ కదండి. సో మనకి గ్రూప్స్లో ఎలా ఉంటుంది, కింద నుండి అంటే పై నుండి కిందకు వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ మనకి లిథియం తర్వాత సోడియం ఉంది కదా. ఆ రెండింటికి నేను చెప్తాను. లిథియం అంటే మనకి అటామిక్ నెంబర్ ఎంత అండి, 3. సోడియంకి ఎంత అండి, 11 కదా. సో లిథియంకి ఎంత మనకి వ్యాలెన్సీ 2 and 1 కదా. అదే సోడియంకి అయితే ఎంత వస్తుంది మనకి 2, 8, 1 కదండి. సో ఇందులో మనకి నెంబర్ ఆఫ్ షెల్స్ 2 ఉంటాయి, ఇందులో మనకి నెంబర్ ఆఫ్ షెల్స్ 3 ఉన్నాయి కదండి. నెక్స్ట్ మీకు అలానే పొటాషియం తీసుకుంటే మీకు 19 కదా. సో దానిలో నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో మీకు కింద టాప్ టు బాటమ్ వచ్చే కొద్దీ మీకు నెంబర్ ఆఫ్ షెల్స్ ఏమవుతున్నాయండి, ఇంక్రీజ్ అవుతున్నాయి కదా.
సో టాప్ టు బాటమ్ వచ్చేసరికి మీకు నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఏమవుతుందండి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఇంక్రీజ్ అయితే మీకు దాని యొక్క ఆటమ్ యొక్క సైజ్ అనేది ఏమవుతుందండి ఇంక్రీజ్ అవుతుంది కదా. సో టాప్ టు బాటమ్ వచ్చేసరికి మీకు ఆటమ్ యొక్క సైజ్ ఆర్ ఆటామిక్ రేడియస్ అనేది మీకు ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదండి. సో ఇలా మీరు గుర్తుంచుకోండి, టాప్ టు బాటమ్ అంటే మనకి నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఆటామిక్ సైజ్ ఆర్ ఆటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే మనకి లెఫ్ట్ టు రైట్ తీసుకున్నాం అనుకోండి, సో ఇది మనకి నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయితే మనం చెప్పగలుగుతున్నాం. అదే నెంబర్ ఆఫ్ షెల్స్ సేమ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పీరియడ్లో చూద్దాం. సో గ్రూప్స్లో ఇది ఓకే కదండి, గ్రూప్స్లో మనకి అటామిక్ సైజ్ అనేది మనకి టాప్ టు బాటమ్ వచ్చే కొద్దీ మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో వేరియేషన్ అక్రాస్ ఏ పీరియడ్ మనకి ఎలా ఉంటుందంటే, సపోజ్ పీరియడ్లో చూడండి, సెకండ్ పీరియడ్ తీసుకుందాం. సెకండ్ పీరియడ్లో మనకి ఏముంటాయి, లిథియం, నెక్స్ట్ బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ ఉంటుంది కదండి. సపోజ్ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ తీసుకుందాం. కార్బన్కి ఎంతండి మనకు అటామిక్ నెంబర్ 6 కదా, నైట్రోజన్కి 8 కదండి, ఆక్సిజన్కి 8 కదండి. సో ఇక్కడ మనకి 6 అంటే ఎంతండి, దీని కాన్ఫిగరేషన్ 2 and 4. నైట్రోజన్కి అయితే ఎంతండి 2 and 5, ఆక్సిజన్కి అయితే 2 and 6 కదా. సో ఇందులో చూడండి మీకు నెంబర్ ఆఫ్ షెల్స్ ఇక్కడ రెండే ఉన్నాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్స్ రెండే ఉన్నాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్స్ కూడా మీకు రెండే ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ షెల్స్ ఇక్కడ అన్నిట్లో కూడా రెండిట్లో, అంటే ఈ మూడింటిని నేను కంపారిజన్ చేసి చెప్తున్నా. సో ఈ మూడిట్లో కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ మీకు నెంబర్ ఆఫ్ షెల్స్ ఒకేలా ఉన్నాయి. సో అటామిక్ సైజ్ మనం ఎలా చెప్తాం పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు అంటే చూడండి, ఇక్కడ ఏంటి మనకి కార్బన్కి తీసుకుంటే ఇక్కడ మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదండి. చూడండి కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ మాత్రం నేను చెప్తున్నా ఇప్పుడు. సో కార్బన్కి తీసుకుంటే మనకి ఎలా అండి 6 కదా, 6 అంటే ఎంత మనకి 2 and 4, నైట్రోజన్కి 2 and 5 అండ్ ఆక్సిజన్కి 2 and 6 కదా. సో ఇక్కడ మనకి ఏంటండి, ఇక్కడ మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా కార్బన్ విషయంలో. అండ్ ఇక్కడ నైట్రోజన్కి అంటే నెంబర్ ఆఫ్ షెల్స్ మనకి రెండే ఉంటాయి. సో నైట్రోజన్కి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంతే కదండి. సేమ్ అలానే. సో ఇక్కడ మనకి చూసుకుంటే కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంతండి, చూడండి కార్బన్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంతండి 6 అంటే అందులో 6 ప్రోటాన్స్ ఉంటాయని కదా అర్థం. సో మనకు ఆటం తీసుకుంటే ఇందులో నెంబర్ ఆఫ్ షెల్స్ మనకి 2 ఉన్నాయి. సో సెంటర్లో మనకి న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ అంటే మనకి అందులో ఏముంటాయండి ప్రోటాన్స్ ఉంటాయి కదా. సో ఇందులో మనకి ప్రోటాన్స్ అనేవి ఎన్ని ఉంటాయండి, కార్బన్కి 6 ప్రోటాన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి, అవుటర్ మోస్ట్లో మనకి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, తెలుసు కదా. సో ఈ ప్రోటాన్ యొక్క పని ఏంటండి, ఇది పాజిటివ్ ఛార్జ్ కట్టి ఎలక్ట్రాన్స్ని మనకి అది అట్రాక్ట్ చేసుకుంటుంది. సో నైట్రోజన్కి ఎంతండి మనకి అటామిక్ నెంబర్, అంటే అటామిక్ నెంబరే ప్రోటాన్స్ కదా. సో అటామిక్ నెంబర్ 7 కాబట్టి అందులో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కూడా ఏంటండి మనకి 7 ప్రోటాన్స్ కదండి. సో నెంబర్ ఆఫ్ షెల్స్ మనకి అన్నిటికీ కూడా ఒకటే. సో ఇక్కడ మనకి 7 ప్రోటాన్స్ ఉన్నాయి. అవుటర్ మోస్ట్ షెల్లో మనకి ఎన్ని ఉన్నాయి, 5 ఎలక్ట్రాన్స్ కదా, ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఆక్సిజన్కి ఎంతండి మనకి 2,6 కదా కాన్ఫిగరేషన్. ఆక్సిజన్లో మనకి ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయండి, ఆటంలో మనకి 8 కదండి, అటామిక్ నెంబర్ 8 కాబట్టి మనకి 8 ప్రోటాన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ 8 ప్రోటాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అవుటర్ మోస్ట్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అన్నిట్లో చూడండి గ్రూప్లో అయితే మనం టాప్ టు బాటమ్ ఈజీగా చెప్పాను, నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుందని. బట్ మనకి లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ చూసుకుంటే మనకి అన్నిట్లో నెంబర్ ఆఫ్ షెల్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, వాటి ప్రోటాన్ నెంబర్ తీసుకున్నాం, వాటి అవుటర్ మోస్ట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయని తీసుకున్నాం. ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో కార్బన్ మీకు 6 ప్రోటాన్స్ని 4 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అండ్ సెకండ్ దాంట్లో కూడా 7 ప్రోటాన్స్ కూడా 5 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకుంటాయి. అంతేగాని ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ని అట్రాక్ట్ చేసుకోవండి, ఓకేనా. ఎప్పుడైనా ఎక్కువ ఛార్జ్ ఉన్నదే మనకి అట్రాక్ట్ చేసుకుంటే, సపోజ్ చూడండి ఎర్త్ అనేది మనల్ని అట్రాక్ట్ చేస్తుంది కానీ మనం ఎర్త్ని అట్రాక్ట్ చేయలేం కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనకి ప్రోటాన్ అనేది లైక్ ఎర్త్ అనమాట, ఎలక్ట్రాన్స్ అనేవి మనం అని అనుకోండి. సో ఇక్కడ మీకు 6 ప్రోటాన్స్ అనే 4 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తాయి. అలానే 7 ప్రోటాన్స్ కూడా మీకు 5 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తాయి. అండ్ థర్డ్ కేసులో మీకు 8 ప్రోటాన్స్ అనేవి మీకు ఏం చేస్తాయి, 2 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తాయి. కానీ చూడండి ఇది అనేది నార్మల్గా స్ట్రాంగ్ అండి, కానీ ఇది మోర్ స్ట్రాంగ్, ఇది మోర్ స్ట్రాంగ్ అనమాట లాస్ట్ వన్. ఎందుకంటే మీకు 6 ప్రోటాన్స్ అనే 4 ఎలక్ట్రాన్స్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తాయి. 7 ప్రోటాన్స్ 5 ఎలక్ట్రాన్స్ అంటే ఇంకా స్ట్రాంగ్, దానికి ఇంకా స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుందండి. అదే 8 అంటే మీకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతున్న కొద్దీ వాటి మధ్య బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనేది అర్థం చేసుకోండి. 6 ప్రోటాన్స్ ఇక్కడ, నెక్స్ట్ వన్ 7 ప్రోటాన్స్, నెక్స్ట్ వన్ 8 ప్రోటాన్స్. ప్రోటాన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది, 4 ఎలక్ట్రాన్స్, 5 ఎలక్ట్రాన్స్, 6 ఎలక్ట్రాన్స్. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే వాటి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఉంటుంది. సో మీకు 6 ప్రోటాన్స్ అనే 4 ఎలక్ట్రాన్స్ మధ్య అంత బాండింగ్ అనేది ఉంటుంది, కానీ 7 ప్రోటాన్స్ 5 ఎలక్ట్రాన్స్ని స్ట్రాంగ్గా ఉంటుంది. 8 ప్రోటాన్స్ అనే 6 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయడం అంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే స్ట్రాంగ్నెస్ అంటే దీన్నే మనం ఏమంటామంటే ఈఎన్సీ అంటాం. ఈఎన్సీ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఈఎన్సీ అంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. అండ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఏంటంటే అదొక అంటే ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసే టెండెన్సీ అనమాట, ఓకేనా. సో ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసే టెండెన్సీని ఏమంటామంటే మనం ఈఎన్సీ అంటాము. ఈఎన్సీ ఎప్పుడు మీకు అటామిక్ సైజ్గా అటామిక్ రేడియస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందండి, ఓకేనా.
సో ఇక్కడ మీకు టాప్ టు బాటమ్ అయితే మనకు అక్కడ ఈజీగా చెప్పొచ్చు నెంబర్ ఆఫ్ షెల్స్ బట్టి. బట్ మనం లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు మన నెంబర్ ఆఫ్ షెల్స్ బట్టి ఇలాంటి వాటికి చెప్పలేం కదండి. సో చెప్పలేనప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే ఈఎన్సీ అంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అండి. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటే టెండెన్సీ ఆఫ్ న్యూక్లియర్ అంటే అక్కడ మనకి ఏంటంటే అవి ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట న్యూక్లియస్ తన వైపు. ఆ టెండెన్సీని మనం ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అని అంటాము. సో అది మీరే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువయ్యాయి అనుకోండి, ఈఎన్సీ అనేది తక్కువగా ఉంటుంది కదా. సపోజ్ మీరు చూడండి, ఫస్ట్ లిథియం ఉంది, లిథియం కింద మీకు సపోజ్ సోడియం ఉంది, అక్కడ లిథియం కన్నా సోడియం నెంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువ. నెంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువైతే మీకు అట్రాక్టివ్ పవర్ తక్కువైపోతుంది కదండి. సపోజ్ ఇక్కడ మనకి న్యూక్లియస్ ఉంది, దగ్గరలో మనకి ఎలక్ట్రాన్ ఉంది, ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. అదే నెంబర్ ఆఫ్ షెల్స్ ఎక్కువైపోతే మీకు అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ని దగ్గరగా తీసుకురావాలంటే అంటే అట్రాక్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదండి. సపోజ్ చూడండి, మనం ఎర్త్కి దగ్గరలో ఉండేటప్పుడు గ్రావిటేషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అదే మనం స్పేస్లోకి వెళ్ళే కొద్ది గ్రావిటేషన్ పవర్ అనేది ఉండదు కదా. ఇక్కడ కూడా అంటే షెల్స్ ఎక్కువైన కొద్దీ మీకు అక్కడ అట్రాక్టివ్ పవర్ తగ్గిపోతుంది. అంటే ఈఎన్సీ అనేది ఏమొస్తుంది అక్కడ మీకు తగ్గిపోతుంది. ఈఎన్సీ అంటే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది, అంటే న్యూక్లియస్ అనేది తన వైపుకి అట్రాక్ట్ చేసుకునే పొటెన్షియల్ అనేది దానికి తగ్గిపోతుంది. సో మీకు దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలి, ఆటం యొక్క సైజ్ ఇంక్రీజ్ అయితే మీకు ఈఎన్సీ అనేది తగ్గిపోతుందనే కదా అర్థము. అంటే ఇక్కడ ఏంటి, అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ అనేది మనకి ఈఎన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఈఎన్సీ అండి. ఈఎన్సీ అనేది చూడండి, ఇక్కడ మనకి 8 ప్రోటాన్స్ని 6 ఎలక్ట్రాన్స్ అంటే అక్కడ మనకి ఏమవుతుంది. సో ఇక్కడ మనకి ఈఎన్సీ చూసుకుంటే ఇందులో మనకి ఫస్ట్ దాంట్లో 6 ప్రోటాన్స్ 4 ఎలక్ట్రాన్స్ అంటే మనకి ఈఎన్సీ కొద్దిగా తక్కువ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ 7 ప్రోటాన్స్కి 5 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయడం అంటే ఈఎన్సీ ఇంకొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా ఫైనల్గా మనకి 8 ప్రోటాన్స్ 6 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ మీకు అట్రాక్ట్ చేయడం అంటే ఈఎన్సీ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో మీకు లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మీకు ఈఎన్సీ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఈఎన్సీ ఇంక్రీజ్ అవుతుందంటే అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఇదంతా నేను మీకు అక్కడ చెప్పానండి. సో మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనకి పీరియడ్స్లో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మనకి ఈఎన్సీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మనకి ఈఎన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ అనేది తగ్గిపోతుంది. ఓకేనండి. సో గ్రూప్స్లో అయితే మనకి టాప్ టు బాటమ్ మనకి అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే లెఫ్ట్ టు రైట్ మనకి పీరియడ్స్లో అయితే అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఈఎన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో మీకు ఇది అర్థమైందండి. ఈఎన్సీ అనేది అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ అనేది ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈఎన్సీ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. ఇది ఒక ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటంటే సపోజ్ మనకి ఇక్కడ ఏదో ఒక ఆటం ఉందండి. ఈ ఆటం చుట్టూ మనకి కొన్ని షెల్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకు అవుటర్ మోస్ట్లో ఎలక్ట్రాన్ ఉంటుంది కదండి. ఈ ఎలక్ట్రాన్ అనమాట మనం ఏం చేయాలంటే బయటికి తేవడానికి కొంత ఎనర్జీ అనేది దానికి రిక్వైర్మెంట్ అనమాట. సో ఆ ఎనర్జీనే మనం ఏమంటామంటే అయనైజేషన్ ఎనర్జీ. సో ఇందులో అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్ని మనం బయటికి తీయడానికి కావాల్సిన మనం ఇవ్వాల్సిన ఎనర్జీని ఏమంటామంటే అయనైజేషన్ ఎనర్జీ అని అంటాం. అంటే ఎలక్ట్రాన్ లూజ్ కావడానికి కావాల్సిన ఎనర్జీని అయనైజేషన్ ఎనర్జీ అంటామండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఇక్కడ అర్థమైపోతుంది గ్రూప్స్లో ఎలా ఉంటుంది, పీరియడ్స్లో ఎలా ఉంటుంది. అయనైజేషన్ ఎనర్జీ అండి సెకండ్ పాయింట్. జస్ట్ ఎ సెకండ్ చూడండి. అయనైజేషన్ ఎనర్జీ అనేది మనకి ఎలా ఉంటుంది, అయనైజేషన్ ఎనర్జీ అనేది మన గ్రూప్స్లో ఎలా ఉంటుంది, పీరియడ్స్లో ఎలా ఉంటుంది. ఫస్ట్ వన్ మీకు అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ కోసం చెప్పేశాను. అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ ఈజ్ ఆల్వేస్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. సో అయనైజేషన్ పొటెన్షియల్కి వచ్చేసరికి ఏంటి, మనకి టాప్ టు బాటమ్ సపోజ్ మీకు అన్నిటికీ మీకు మెయిన్ థింగ్ ఏంటి అంటే అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్ అండి. అటామిక్ సైజ్ అన్న అటామిక్ రేడియస్ అన్న ఒకటే. సో అటామిక్ సైజ్ అనేది మీకు అర్థమైపోతే అయనైజేషన్ ఎనర్జీ కానీ ఎంత ఈ గెయిన్ ఎలక్ట్రోపాజిటివిటీ కానీ ఎలక్ట్రోనెగటివిటీ కానీ మెటాలిక్ అన్నీ మనకి దీంతో రిలేటెడ్ ఉన్నాయి. సో అటామిక్ సైజ్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి అటామిక్ సైజ్ మనకి టాప్ టు బాటమ్ ఏమవుతుందండి, నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి అక్కడ ఏమి ఇంక్రీజ్ అవుతుంది, అటామిక్ సైజ్ అనేది ఆటమ్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు ఒకటి లాజికల్గా ఆలోచించండి. సపోజ్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షెల్స్ తక్కువ ఉన్నాయి. సో ఎలక్ట్రాన్స్ అది ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటుంది కదా. అంటే మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే అంటే టాప్ టు అయనైజేషన్ పొటెన్షియల్ కూడా మీకు అయనైజేషన్ ఎనర్జీ కూడా మీకు ఎలా అంటే అటామిక్ సైజ్కి మీకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. చూడండి అది మనకి ఎలా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే చూడండి, సపోజ్ మనకి ఫస్ట్ షెల్లోని చూడండి అయనైజేషన్ ఎనర్జీ. సపోజ్ మనం లిథియం తీసుకున్నాం, లిథియంలో సపోజ్ మనకి జస్ట్ అనుకోండి ఇక్కడ 2 షెల్స్ ఉన్నాయి అనుకున్నాం. సోడియంకి మనకి ఇక్కడ 3 షెల్స్ ఉన్నాయి అనుకున్నాం. సో 2 షెల్స్ అంటే ఇక్కడ న్యూక్లియస్ దగ్గరగా ఉంది కదండి. ఈ ఎలక్ట్రాన్ మనం దూరం చేయడం అనేది కష్టం కదా. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, ఈ ఎలక్ట్రాన్ బయటికి తీయాలి అంతే కదా. సో ఈ ఎలక్ట్రాన్ని మనం బయటికి తీయాలంటే కష్టం కదండి, ఎందుకంటే న్యూక్లియస్ దగ్గరలో ఉంది కాబట్టి. ఓకేనా. సో మీకు ఇక్కడ ఏం కావాలి, అయనైజేషన్ ఎనర్జీ అనేది మీకు ఇక్కడ ఎక్కువగా ఉండాలి అంతే కదా. సో కరెక్ట్గా వినండి, ఇక్కడ మనకు అయనైజేషన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా కావాలి, ఎందుకంటే చాలా ఎక్కువ మనం ట్రై చేయాలి.
అదే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ దూరంగా ఉంది కాబట్టి అంత అట్రాక్టివ్ పవర్ ఉండదు కాబట్టి మనం దీన్ని ఈజీగా బయటకు తీసేయవచ్చు కదండి. సో నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనం ఎలక్ట్రాన్స్ ఈజీగా తీసేయవచ్చు కదా. అంటే మీకు అక్కడ అయనైజేషన్ ఎనర్జీ ఏమైపోతుంది, నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ తగ్గిపోతుంది కదండి. ఎనర్జీ అనేది తక్కువ మనకు కావాలి నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతుంటే. సో అదే నెంబర్ ఆఫ్ షెల్స్ మనకి ఇంక్రీజ్ అవుతుంటే అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ అదే మీకు నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయితే ఈజీగా మనం ఎలక్ట్రాన్ బయటికి తెచ్చుకట్టి అక్కడ అయనైజేషన్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది కదండి. సో మీకు ఇక్కడ అర్థమైంది ఏంటి, ఈ గ్రూప్లో మనం పైనుండి కిందికి టాప్ టు బాటమ్ వచ్చే కొద్దీ మనకి నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. సో అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, మన ఎలక్ట్రాన్స్ ఈజీగా తీయొచ్చు కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనండి. సో మీకు అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్. ఓకేనండి. సో ఇది మనకి గ్రూప్స్లో అండి. అయనైజేషన్ ఎనర్జీ అనేది మన గ్రూప్స్లో ఏమొస్తుందంటే టాప్ టు బాటమ్కి వచ్చేసరికి మీకు ఏమవుతుందండి, డిక్రీజ్ అవుతుంది అయనైజేషన్ ఎనర్జీ, ఎందుకంటే అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. అదే పీరియడ్లో అయితే రివర్స్ వస్తుందండి. అంటే అటామిక్ రేడియస్ పెట్టి అక్కడ మీకు నేను ప్రతిదీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయగలేదు, ఎందుకంటే నేను మీకు అక్కడ ఆల్రెడీ మొత్తం డీటెయిల్గా చెప్పాను కాబట్టి. సో పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్ది మనకి అటామిక్ రేడియస్ అందుకే మీకు గుర్తుంచుకోమని అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్ మీద మొత్తం కాన్సెప్ట్ డిపెండ్ అయి ఉంటుంది. అటామిక్ సైజ్ అని మనకి లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతుంది కదా, సో అయనైజేషన్ ఎనర్జీ అనేది లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకి నెక్స్ట్ ప్రాపర్టీ లైక్ ఎలక్ట్రిక్ గెయిన్ ఎంథాల్పీ అండి. ఎలక్ట్రో గెయిన్ ఎంథాల్పీ అన్న ఎలక్ట్రో ఎఫినిటీ అన్న ఒకటేనండి. ఎలక్ట్రో ఎఫినిటీ అన్న ఎలక్ట్రో గెయిన్ ఎంథాల్పీ అన్న ఒకటేనండి. ఆ రెండింటికి అక్కడ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రో గెయిన్ ఎంథాల్పీ ఎలక్ట్రిక్ ఎఫినిటీ అన్న ఒకటి. అదేంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అంటే ఇది అయోనైజేషన్ ఎనర్జీకి రివర్స్ అండి. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఒక ఎలక్ట్రాన్ని మనం బయటికి తేవడానికి కావాల్సిన ఎనర్జీ. అదే మీకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్నా లేదంటే ఎలక్ట్రో గెయిన్ ఎంథాల్పీ అన్న ఏంటంటే ఏదో అన్నోన్ ఎలక్ట్రాన్ని ఈ ఆటం అనమాట అట్రాక్ట్ చేసుకుంటుంది. ఓకేనండి. అన్నోన్ ఎలక్ట్రాన్ని ఈ ఆటం అనమాట తన వైపుకి అట్రాక్ట్ చేసుకునే దాన్ని ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని చెప్తాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రో నెగిటివిటీ అండి. ఇది మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ చూడండి, గుర్తుంచుకోండి నేమ్స్ అన్ని. ఎలక్ట్రో ఎఫినిటీ లేదంటే ఎలక్ట్రో గెయిన్ ఎంథాల్పీ అన్న ఏంటంటే అన్నోన్ ఎలక్ట్రాన్ని ఆటం తన వైపుకి అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇది అయనైజేషన్ ఎనర్జీకి రివర్స్ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్న ఎలక్ట్రో గెయిన్ ఎంథాల్పీ అన్న ఒకటే. అలా కాకుండా ఎలక్ట్రో నెగిటివిటీ అంటే ఏంటంటే చూడండి, ఎలక్ట్రో నెగిటివిటీ కూడా మీకు అన్నోన్ ఎలక్ట్రాన్ని తన వైపు అట్రాక్ట్ చేస్తుంది. బట్ అన్నోన్ ఒక్క ఎలక్ట్రాన్ కాదు, అక్కడ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. అంటే ఒక పెయిర్ ఎలక్ట్రాన్, ఎక్కడైతే సింగిల్ ఎలక్ట్రాన్ అది అట్రాక్ట్ చేసుకుంటుంది, ఇక్కడైతే వన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తన వైపుకి అట్రాక్ట్ చేసుకుంటుంది. అది మీకు ఎలక్ట్రో ఎఫినిటీకి ఎలక్ట్రో నెగిటివిటీకి ఉన్న వేరియేషన్. ఓకేనండి. సో ఇది మీ గ్రూప్లో ఎలా ఉంటుంది అండ్ పీరియడ్లో ఎలా ఉంటుంది ఒకసారి చెప్పేస్తాను. ఇంతవరకు ఓకే కదండి. సో ఎలక్ట్రో నెగిటివిటీకి ఎలక్ట్రో ఎఫినిటీ అన్న ఎలక్ట్రో గెయిన్ ఎంథాల్పీ అన్న ఒకటేనండి. అదేంటంటే అన్నోన్ ఎలక్ట్రాన్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎలక్ట్రో నెగిటివిటీ అంటే ఏంటంటే పెయిర్ ఆఫ్ అన్నోన్ ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో ఇది మనకి ఎలా ఉంటుందంటే రెండింటికి ట్రెండ్ ఒకటేనండి. గ్రూప్స్లో పీరియడ్స్లో రెండింటికి ట్రెండ్ ఒకటే. ఇవి కూడా మీకు ఏంటి అంటే అటామిక్ రేడియస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అండి. సో నేను డైరెక్ట్ చెప్తాను, నేను మీకు అక్కడ మొత్తం కంటెంట్ అయితే ఆల్రెడీ ఇచ్చాను. సో అక్కడ మీరు క్లియర్గా చూసుకోండి. సో ప్రతిదీ కూడా మీకు అటామిక్ రేడియస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ప్రతిదీ కాదు మెటాలిక్ క్యారెక్టరిస్టిక్స్లో మీకు అక్కడ వేరీ అవుతుంది. సో ఇది కూడా ఏంటంటే మీకు అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అండి. ఏంటి మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రో నెగిటివిటీ. ఈ రెండింటికి కూడా అంటే సో మీ గ్రూప్స్లో ఇది పెరిగితే అది తగ్గుతుంది, అది తగ్గితే ఇది పెరుగుతుంది. సో దీన్ని బట్టి అర్థమైంది కదండి ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఎలక్ట్రో పాజిటివిటీ అండి. ఎలక్ట్రో పాజిటివిటీ అంటే ఏంటంటే మనకి ఎలక్ట్రాన్స్ని బయటికి అనమాట. అంటే అది ఎలక్ట్రో పాజిటివ్ అంటే మీకు నేమ్లోనే ఉంది. ఎలక్ట్రో పాజిటివ్ అంటే ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది కదండి. సో ఎలక్ట్రో పాజిటివ్ అనేది ఏంటంటే మీకు ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసేస్తుంది. సో మీకు ఎలక్ట్రో నెగిటివిటీకి మీకు అటామిక్ రేడియస్ అనేది ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఎలక్ట్రో పాజిటివిటీకి మీకు అటామిక్ రేడియస్ ఆర్ అటామిక్ సైజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. ఓకేనా. సో గ్రూప్స్లో ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, పీరియడ్స్లో ఇది తగ్గితే ఇది తగ్గుతుంది. దీని ట్రెండ్ ఎలా ఉంటే దీని ట్రెండ్ కూడా అలానే ఉంటుంది గ్రూప్స్లో పీరియడ్స్లోనే. సో అటామిక్ సైజ్ అనేది మీరు అన్నిటికీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే మనకి మెటాలిక్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్స్ అన్ని. సో మెటాలిక్ కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మెటాలిక్ అనేది మనకి ఎలా ఉంటుంది, మెటాలిక్ అంటే ఎలక్ట్రో పాజిటివిటీ కదండి. మెటాలిక్ అంటే మనకి ఎలక్ట్రో పాజిటివిటీ కాబట్టి మెటాలిక్ అనేది మనకి ఎలక్ట్రో పాజిటివిటీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎలక్ట్రో పాజిటివిటీ అనేది మనకి అటామిక్ రేడియస్కు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అటామిక్ రేడియస్ అనేది ఈఎన్సీకి ఎలా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇది ఫైనల్గా గుర్తుంచుకోండి.
మెటాలిక్ అంటే ఏంటి, మనకి అది ఎలక్ట్రోపాజిటివిటీ నేచర్ అని మనకు తెలుసు. సో మెటాలిక్ అనేది మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోపాజిటివ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ రేడియస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/a ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. అదే నాన్ మెటాలిక్ అనుకోండి, ఏమొస్తుంది మనకి, నాన్ మెటాలిక్ అయితే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ కదండి, అది నెగిటివిటీకి. అది మెటాలిక్ ఎలక్ట్రో పాజిటివ్ అయినప్పుడు మనకి నాన్ మెటాలిక్ ఎలక్ట్రోనెగటివ్ అని తెలుసు కదా. సో ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివ్ అనేది అటామిక్ రేడియస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదండి. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అండ్ అటామిక్ రేడియస్ అనేది మనకి ఈఎన్సీకి ఈఎన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదండి. సో 1/ar ఉందంటే ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ఇక్కడ ఈఎన్సీ కదా. సో ఇలా మీరు గుర్తుంచుకోవాలండి ట్రెండ్ అనేది. సో దీన్ని బట్టి మీ గ్రూప్స్లో ఎలా ఉంటుంది, పీరియడ్స్లో ఎలా ఉంటుంది నేను మళ్ళీ మీకు చెప్పే పని అయితే లేదు. నెక్స్ట్ మనకి ఆక్సిడేషన్ కోసం అండి. ఆక్సిడేషన్ కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ట్రెండ్ ఎలా ఉంటుంది, నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అని చెప్పి. మనకి మెటాలిక్ ఆక్సైడ్స్ అన్ని మనకి ఏ నేచర్ ఉంటాయండి, బేసిక్ నేచర్ అని తెలుసు కదా. సో మనకి ఇప్పుడు ఒక సపోజ్ మనకి థర్డ్ పీరియడ్ తీసుకున్నాం. థర్డ్ పీరియడ్ అంటే మనకి ఏమేమి ఉంటాయండి ఇక్కడ మనకి, వాటి మెటల్ ఆక్సైడ్, సోడియం ఒక మెటల్ ఆక్సైడ్ Na2 అని, మెగ్నీషియం అయితే MgO అని చెప్పి, అండ్ అల్యూమినియం అయితే Al2O3 ఇలా మనం చూసుకున్నాం కదా. సో మీకు ట్రెండ్ ఎలా ఉంటుందండి, సపోజ్ మీకు మెటాలిక్ క్యారెక్టర్స్ అయితే మనకు తెలుసు, మెటాలిక్ ఆక్సైడ్స్ అయితే మనకి బేసిక్ నేచర్ అని చెప్పి ఆల్రెడీ నేర్చుకున్నాం. సో మనకి లెఫ్ట్లో ఉండే కొద్దీ మనకి మెటల్సే కదండి ఎక్కువ ఉంటాయి. సో మెటల్స్ కట్టి వీటికి బేసిక్ క్యారెక్టర్ ఉంటుంది కదండి. సో స్ట్రాంగ్ బేసిక్ ఉంటుంది మనకి సోడియం యొక్క మెటల్ ఆక్సైడ్కి. అండ్ నెక్స్ట్ ఉండేది లైట్గా బేసిక్ ఉంటుంది. నెక్స్ట్ లైట్ బేసిక్ కాబట్టి నెక్స్ట్ దానికి ఎంఫోటరిక్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, బోత్ ఎసిడిక్ అండ్ బేసిక్ ఉంది. నెక్స్ట్ వచ్చేదానికి కొద్దిగా వీక్ ఎసిడిక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేదానికి ఎసిడిక్, నెక్స్ట్ స్ట్రాంగ్ ఎసిడిక్, నెక్స్ట్ వెరీ స్ట్రాంగ్ ఎసిడిక్. సో మీకు పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మీకు ఏమొస్తుందండి, లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మీకు బేసిక్ క్యారెక్టర్ అనేది తగ్గిపోతుంది. చూసారా, అర్థమైందండి. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెటల్ ఆక్సైడ్స్ తీసుకున్నాం. మెటల్ ఆక్సైడ్ మనకి లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ ఎలా వస్తుంది, మెటల్ ఆక్సైడ్స్ అంటే వాటికి మనకి బేసిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో బేసిక్ మనకి స్టార్టింగ్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ ఉండేవాటి మనకి గుడ్ మెటల్స్ కదండి. సో గుడ్ మెటల్స్ కాబట్టి వాటికి బేసిక్ ఎక్కువగా ఉంటుంది, స్ట్రాంగ్ బేసిక్. నెక్స్ట్ బేసిక్ ఉంటుంది. నెక్స్ట్ ఎంఫోటరిక్ అంటే ఎసిడిక్ కూడా కలుస్తుంది దానికి బేసిక్తో పాటు. నెక్స్ట్ వచ్చేది వీక్ యాసిడ్, నెక్స్ట్ వచ్చేది ఎసిడిక్, నెక్స్ట్ స్ట్రాంగ్ ఎసిడిక్, నెక్స్ట్ వెరీ స్ట్రాంగ్ ఎసిడిక్. ఇలా మీకు లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ మీకు ఏమొస్తుంది, ఎసిడిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఎసిడిక్ ఇంక్రీజ్ అయిపోతుందంటే బేసిక్ అనేది మీకు లెఫ్ట్ టు రైట్ ఏమైపోతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇవి మీకు అక్కడ చెప్పాను. అండ్ వ్యాలెన్స్ అనేది ఎలా వస్తుంది మనకి, వ్యాలెన్సీ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. గ్రూప్స్లో గ్రూప్ 1కి అయితే మీకు వ్యాలెన్సీ 1 ఉంటుంది, గ్రూప్ 2కి అయితే వ్యాలెన్సీ 2, గ్రూప్ 13కి అయితే వ్యాలెన్సీ 3, గ్రూప్ 14కి 1 నేను అక్కడ మీకు చెప్పానండి ఆల్రెడీ. అండ్ గ్రూప్ 3 to 12 అనేది మనకి డి బ్లాక్ అనేది మీకు వేరియబుల్ వ్యాలెన్సీ చూపిస్తాను కూడా చెప్పాను. అండ్ మీకు పీరియడ్స్లో ఎలా ఉంటుందో కూడా నేను మీకు వ్యాలెన్సీ చెప్పానండి. పీరియడ్స్లో అయితే మీకు సపోజ్ మీకు చూడండి సోడియం తీసుకున్నాం పీరియడ్స్లో అనుకోండి, సపోజ్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, నెక్స్ట్ సిలికాన్ ఇలా తీసుకున్నాం. ఇక్కడ సోడియంకి అయితే మీకు ఎంత వస్తుందంటే వ్యాలెన్సీ 1, మెగ్నీషియంకి అయితే వ్యాలెన్సీ 2, అల్యూమినియంకి 3, సిలికాన్కి 4. నెక్స్ట్ ఏమొస్తుందంటే మళ్ళీ సిలికాన్ తర్వాత ఫాస్ఫరస్, నెక్స్ట్ సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్ ఉంటుంది కదా, వీటికి మళ్ళీ 4, 3, 2, 1, 0 అలా మనకి డిక్రీజ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే 0కి వస్తుంది. ఇది పీరియడ్లో మీకు వ్యాలెన్సీ యొక్క ట్రెండ్. పీరియడ్లో మీకు వ్యాలెన్సీ ఏమొస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అక్కడ 1 to 4 వరకు ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ అక్కడ డిక్రీజ్, చివరికి మనకి 0 వస్తుంది. ఇవన్నీ నేను ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పానండి. ఇవన్నీ నేను మీకు ఏంటంటే మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ అండి మొబైల్ది, సారీ. సో ఇది అండి మీకు ఆల్రెడీ ఇవన్నీ నేను మీకు చెప్పింది. గ్రూప్ 1లో అయితే మీకు వ్యాలెన్సీ 1 ఉంటుంది, గ్రూప్ 2కి అయితే వ్యాలెన్సీ 2 ఉంటుంది, గ్రూప్ 13కి అయితే 3 ఉంటుంది, 14కి అయితే 4 ఉంటుంది. ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పినవి క్లాస్లో. అండ్ డయాగ్నల్ రిలేషన్షిప్ కూడా నేను మీకు చెప్పానండి. ఇవన్నీ ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ మీకు బిట్స్లో నేను మళ్ళీ మీకు అక్కడ డీటెయిల్గా చెప్పను, నేను మీకే వర్తిస్తాను. సో డయాగ్నల్ రిలేషన్షిప్ అంటే ఓన్లీ గ్రూప్ 2 పీరియడ్ 2కి, సెకండ్ పీరియడ్కి, థర్డ్ పీరియడ్కి అది అప్లికబుల్ అండి. సపోజ్ సెకండ్ పీరియడ్లో మనం లిథియం తీసుకున్నాం అండ్ బెరీలియం, నెక్స్ట్ బోరాన్, నెక్స్ట్ కార్బన్ తీసుకున్నాం. అదే మీకు థర్డ్ పీరియడ్లోని సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్ ఇలా తీసుకున్నాం కదండి. డయాగ్నల్ రిలేషన్షిప్ ఓన్లీ సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్కి. సో ఇక్కడ మీకు ఏంటంటే లిథియంకి, మెగ్నీషియంకి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి, బెరీలియంకి, అల్యూమినియంకి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి, బోరాన్కి, సిలికాన్కి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవన్నీ నేను మీకు అక్కడ ఆల్రెడీ చెప్పానండి, ఓకేనా. సో మీకు టాప్ టు బాటమ్ ఇవన్నీ నేను మీకు అక్కడ డీటెయిల్గా చెప్పాను. ఇక్కడ మీకు డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. డయాగ్నల్ రిలేషన్షిప్ అనేది పీరియడ్ నెంబర్ 2, పీరియడ్ నెంబర్ 3కి అప్లికబుల్. సో డయాగ్నల్ అంటే లైక్ ఇలానే కదండి. సో లిథియంకి మెగ్నీషియం, బెరీలియంకి అల్యూమినియం, బోరాన్కి సిలికాన్, ఇలా మనకి డయాగ్నల్ అంటే ఇదే కదండి. సో డయాగ్నల్గా ఉండే ఆటమ్స్కి మనకి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇదండి దీని గురించి ఇంట్రడక్షన్. సో బిట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ మీకు జస్ట్ క్విక్ రివిజన్ చేసేటప్పటికి 25 minutes పట్టేసింది. సో బిట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చేస్తాను. అలా ఫిట్